शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदं तमुपास्महे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै आपदामपहर्तारं धातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोऽस्तुते। सिद्धलक्ष्मी मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मी च प्रसन्ना मम सर्वदा। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवद्ब्रह्मेन्द्रगङ्गाधरं त्वां त्रैलोक्यकुटिम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। सशङ्खचक्रं सकरीटकुण्डलं सपीतवस्त्रं सरसिरुहेक्षणं सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजं। लक्ष्मण व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। రామేతి ఆ తల్లి నన్ను మైక్గా చేసుకుని కొన్ని విషయాలు నాతో చెప్పిస్తుంది అంతే. గణపతి నవరాత్రులు చేశాం. గణపతి నవరాత్రులు చేసి వీధి వీధిన విఘ్నేశ్వరమూర్తిని నిలబెట్టి అనేక పత్రులతో పూజల విషయానికి వస్తాయట. కూరలు పైకి వచ్చేటువంటి సమయం. ఇప్పుడు కూర పైకి వస్తుంది, అప్పుడు కూర పైకి వస్తుంది. దీనివల్ల విశేషంగా పక్కపక్క నవ్వుతూ ఉంటుంది, దంతపకి కనిపించకుండా నవ్వుతూ ఉంటుందమ్మ. ఆ తల్లియే దుర్గా. ఆ దుర్గమ్మ మన యందు ప్రసన్నురాబెట్టరా వెనక దీపం పట్టుకొద్ది ఆవిడ. టార్చలైట్ చూస్తే తాడు పక్క నవ్వి తాడని చెప్పి నవ్వుతాడు. అంతకుముందు భయపడ్డాడు పాము, అందువల్ల పోగలని ఒక మనుషులు చచ్చిపోతాడు వాడు. ఒకనాడు బ్రహ్మగారు సభ తీర్చి కూర్చున్నారు, సభలో ఉన్నారు. అక్కడ అందరూ వెళ్ళి దేవతలు మొరపినాథం సశంఖచక్రం సకరీటకుండలం సపీత వస్త్రం సరసీరు హేక్షణం సహార వక్షస్థల శోభి కౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. అక్షర వర్గాలు ఇవన్నీ కూడా తొలగిపోవాలమ్మా. నేనన్నది కాకుండా అంతా నువ్వే తల్లి అని చెప్పి ఇస్తున్నానమ్మా. అది ఓపెన్ అవ్వట్లేదు సంబంధించింది. అందువల్ల ఇది తీసుకుని రావాలని చంద్రాస్తమయం ఉదయానికి రాత్రి కూడా వెళ్ళిపోయింది, అంటే ఒక రోజు వెళ్ళిపోయింది. ఇది కాలాన్ని చంద్రుని బట్టి సూర్యుని బట్టి లెక్కగడుతూ ఉంటాం జ్యోతిష్ శాస్త్రంలో. అయితే ఆ సూర్య చంద్రుల్ని ఆ తల్లి చెవులకు తాటంకాలుగా పెట్టుకుంటుందట. అందువల్ల కాలం ఆ తల్లికి లొంగి ఉంటుంది ఎప్పుడు కూడా. ఆ తల్లి కాలానికి చేయాలి, శక్తి ఉండదు. మళ్ళీ సాయంకాలం మళ్ళీ బడలిపోయాం, వచ్చాం, స్నానం చేసాం, మళ్ళీ భోజనం చేసి పడుకోవాలి. అంటే ఎప్పుడు అంటూ చంద్రశేఖరాస్త్రం చేస్తున్నాడు. చేస్తూ ఉంటే యమధర్మరాజు గారు వచ్చాడు. సమయం ఆసన్నమైంది, మార్కండేయుని తీసుకెళ్ళిపోవాలి. తండ్రి ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి ఈశ్వరుడు అధిపతి. ఈశాన్యం వల్ల ఏం బరువు పెట్టదంటే ఈశ్వరుడే కూర్చుంటాడు అక్కడ. అందులో ఈశాన్యం వల్ల ఏం పెట్టుకోక అబ్బాయి దేవుడు అంతా నీరు వచ్చేస్తుందట. అప్పుడు సూర్యచంద్రుడు కూడా ప్రకాశించరు ఇంకా. అలాంటి సమయంలో పిరుచీకటి కవ్వలై అంటే పిరుచీకటి కవ్వతల ఒక కాంతి పొందేవి లాగుతాడు. ఇలాగా లాగితే పూల పట్ల నుంచి చెయ్యాలా ఇప్పి ముద్దు పెట్టుకుని ఆ మంగళసూత్రం లోనికి తీసేసుకుంటుంది అమ్మ. అలాగే విష్ణు పత్నీం నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే చెప్పండి శాస్త్రం. నేను చెప్పలేనండి, నాకు రాదు, నేర్చుకో. తండ్రి ఆ దుర్గాని విఘ్ననాశనం రోగనాశనం పాపనాశనం